ఫైనల్లీ శివుని దగ్గరికి రీచ్ అయినా. సెక్యూరిటీ పుష్ చేస్తున్నారు, క్రౌడ్ పుష్ చేస్తున్నారు, కానీ అందరికి ఒకటే గోల్, శివుని ఒకసారి చూడాలి. లైన్లో వెయిట్ చేసినప్పుడు ఏం అడగాలో ప్లాన్ చేస్తాం, హెల్త్ గురించి, సక్సెస్ గురించి, ప్రాబ్లమ్స్ గురించి. కానీ దర్శనం మూమెంట్లో మైండ్ బ్లాంక్ అయిపోతుంది. జస్ట్ అలా చూస్తాము, హ్యాండ్ ఫోల్డ్ చేస్తాము, ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఆ 5 seconds ఇచ్చే హ్యాపీనెస్, ఆ పీస్ ఇంకెక్కడ దొరకదు. టెంపుల్ నుండి బయటకు వచ్చినాక ఆటోమేటిక్గా ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, ఒక పీస్ ఫీలింగ్ ఉంటుంది. లైఫ్లో ప్రాబ్లమ్స్ మారవు, లైఫ్ మారదు, కానీ హార్ట్లో ఉన్న భారం మాత్రం తగ్గుతుంది. స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది, ఫియర్ కొంచెం తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ కొంచెం పెరుగుతుంది. అప్పుడు అర్థమైంది, గాడ్ మన ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా సాల్వ్ చేయకపోవచ్చు, కానీ మన షోల్డర్స్ మీద ఉన్న వెయిట్ని కొంచెం షేర్ చేసుకుంటాడు. మన మనసులో ఉన్న అలజడిని కొంచెం నార్మల్ చేస్తాడు. అండ్ సమ్ టైమ్స్ దట్ స్మాల్ రిలీఫ్ ఈజ్ ఎనఫ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ అగైన్. ఫ్రీ దర్శనం, విఐపి దర్శనం, క్రౌడ్, పుషింగ్, వెయిటింగ్, అన్ని ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్. అండ్ మేబీ దట్స్ వై ఎంత బిజీ అయినా లైఫ్లో మనం మళ్ళీ టెంపుల్కి వస్తాం. నాట్ బికాస్ గాడ్ నీడ్స్ అవర్ ప్రెజెన్స్, బికాస్ వీ నీడ్ హిస్ ప్రెజెన్స్. హర్ హర్ మహాదేవ. And that's all. Stay tuned for the next vlog.